ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకై ప్రార్థిస్తూ ప్రభు మీకు శుభం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధనము సమృద్ధిగా ఉండును. దేవుడే ఆ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలైన వారికి మరి ఆయన సమృద్ధి ఇవ్వాలని కోరుతున్నాడు. ఎలాంటి సమృద్ధి, ఎలాగంటే అప్పుడు అనే మాట ఉంది. అనగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ ఫలము, దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని మనము ప్రభువుగాన్ని నమ్మకంగా ఇస్తే మన సమయంలోనైనా, మన యొక్క ధనంలోనైనా, మనకున్న తలాంతుల వరంలోనైనా ప్రభువుకు మనం ఇవ్వగలిగితే మన యొక్క కుటుంబంలో మన బిడ్డలకి మనకు ఎలాంటి యొక్క మరి తక్కువగా ఉండదు. అందుకని మనము ఈ డబ్బును చాలామంది దినాల్లో సుఖభోగ విలాసాలతో చేస్తున్న పాస్టులు ఉన్నారు. మరి కోట్లు, డబ్బు, సూట్లు ఇవన్నీ వేసుకున్నారు. వాళ్ళకి కాదు, కష్టపడి పనిచేస్తున్న సేవకులకి ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు.